హలో అందరికీ నమస్తే. సో 'బిగ్ బాస్ 9' డే 2లో ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 'బిగ్ బాస్' ఓనర్స్‌కి ఒక టాస్క్ ఇచ్చారన్నమాట. ఏమనంటే టెనెంట్స్‌లో నుంచి అంటే అందరిలో ఒకళ్ళని నామినేట్ చేయమని చెప్పి. అంటే ఈ ఓనర్స్ అందరూ కలిపి టెనెంట్స్‌లో నుంచి ఒక్కళ్ళని నామినేట్ చేయాలి. సో ఈ ఓనర్స్ అంతా ఒక దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసుకొని వచ్చాక సంజన గారినైతే నామినేట్ చేశారు. సో సంజన గారిని నామినేట్ చేయడానికి ఓనర్స్ ఇచ్చిన రీజన్స్ అయితే నాకు కూడా వ్యాలిడ్ అనే అనిపించాయి. బేసికల్లీ సంజన గారు ఏంటంటే అందరినీ డామినేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ప్రియా జస్ట్ బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ యూజ్ చేసిన దానికి సంజన గారు అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా అక్కడ ఏం లేదు. అదేమీ లైక్ బ్యాడ్ వర్డ్ కూడా కాదు. తను అంతగా కోపంగా రియాక్ట్ అవ్వడానికి. తను అంతగా కోపంగా రియాక్ట్ అయిందంటే తనకు రీజన్స్ లేవు అక్కడ. సో జస్ట్ ఆ డిస్కషన్ని డ్రాగ్ చేసి తను పాజిటివ్ అని అనిపించుకోవడానికే తను అంత చేసింది. బ్యాక్ పిచ్చింగ్ అనేది జస్ట్ బ్యాడ్ వర్డ్ ఏం కాదు అది. సో ఈ డిస్కషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెనెంట్స్కి ఫుడ్ వచ్చినప్పుడు టేస్ట్ చేయడానికి కూడా ఫుడ్ ఇవ్వలేదని చెప్పి ప్రియా, రాము అండ్ సృష్టి మీద ఫైర్ అయిందనమాట. అక్కడ కొంచెం రచ్చ జరిగింది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ ఫుడ్ మళ్ళీ వాళ్ళకి టేస్ట్ చేయడానికి ఇస్తే వాళ్ళు ఎక్కడ బుక్ అవుతారో అని చెప్పి వాళ్ళు ఇవ్వలేదు. అలా ప్రియా ఫీల్ అయిపోయి ఏడ్చేసరికి రాము కూడా వచ్చి సారీ చెప్పేశాడు. సో తను ఓకే అయిపోయిందనమాట. సో ఇదంతా ఓకే, కానీ మీరు అబ్జర్వ్ చేశారా, ఓనర్స్ టెనెంట్స్ ఏం అడిగినా కూడా ప్రతి దానికి యాక్సెప్ట్ అంటే ఇంప్రెస్ చేయమని ఏదో ఒక టాస్క్ ఇవ్వడం, వాళ్ళు టాస్క్ చేయడం, వీళ్ళు ఇంప్రెస్ అయిపోయామని చెప్పి మెయిన్ హౌస్లో వాళ్ళకి కావాల్సిన వాటిని వాళ్ళకి ఇచ్చేయడం. అంటే ప్రతిదానికి వీళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటున్నారు, కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ దొరికినప్పుడు వీళ్ళు అలా వాళ్ళతో బిహేవ్ చేయరు, వాళ్ళకు చుక్కలు చూపిస్తారని చెప్పి. సో ఓకే, నెక్స్ట్ ఈ వాష్రూమ్ క్లీనింగ్ డ్యూటీ వచ్చేసి ఫ్లోరాది. కాబట్టి సంజన గారు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత తన కండిషనర్, షాంపూస్ ఎక్సెట్రా అవన్నీ అక్కడ వదిలేసి వచ్చేసారనమాట. ఇది ఎంత సింపుల్ థింగ్ అండి నిజంగా. దీనికి ఆవిడ ఎంత రచ్చ చేశారంటే దాన్ని డ్రాగ్ చేసి చేసి హౌస్ మేట్స్లో ఉన్న అందరికీ నెగటివ్ ఇంప్రెషన్ తన మీద వచ్చేటట్టు ఆవిడే చేసుకున్నారు. సంజన గారేంటో ఆవిడ మాటలేంటో ప్రతి దాన్ని ఒక ఇష్యూ లాగా మొత్తం క్రియేట్ చేసేసి, అంటే ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఒక 1-2 వర్డ్స్ తోటి క్లియర్ చేసి అక్కడితో ఆపకుండా దాన్ని డ్రాగ్ చేసి 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 ఆవిడ మీదే నెగిటివ్ వచ్చేలా తనే క్రియేట్ చేసుకుంటుంది. ఫ్లోరా చెప్పినప్పుడు జస్ట్ తను ఆ కండిషనర్, షాంపూస్ అవన్నీ బయటకు తీసి ఆ ఉండే ప్లేసెస్లో పెట్టేస్తే ఒక పని అయిపోయేది. కానీ తను ఫ్లోరాతో ముందు జరిగిన విషయాలు కూడా మైండ్లో పెట్టుకొని ఫ్లోరా పైన వాయిస్ రైజ్ చేశారు. అంటే సంజన గారి గురించి నాకేం అర్థమైందంటే తన సేఫ్టీ గురించి మాత్రమే తను చూసుకుంటారు. వేరే వాళ్ళు ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయినా కూడా తనకు అవసరం లేదని నాకైతే అర్థమైంది. తనకు అర్థమయ్యేలా చెప్పినా కూడా తను అండర్స్టాండ్ చేసుకోరు. బిగ్ బాస్లో కామన్ వాష్రూమ్స్ ఉంటాయి, ఇండివిజువల్ వాష్రూమ్స్ అయితే ఉండవు కదా. తనకు అర్థం అవ్వాలి అసలు. ఎవ్రీవన్ వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ థింగ్స్ అన్నీ అక్కడే పెట్టేసి వస్తే కొంచెం క్లీనింగ్ చేసే వాళ్ళకు కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది కదా ఎంతైనా. అది జస్ట్ బేసిక్ థింగ్ తనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ ఏజ్డ్ కాబట్టి. ఆఫ్టర్ దట్ కళ్యాణ్ వచ్చేసి యాజ్ ఏ వాష్రూమ్ మానిటర్గా నేను చెప్పినా కూడా మీరు ఇవన్నీ తీయరా అంటే బిగ్ బాస్ చెప్తేనే నేను తీస్తా అని పట్టుబట్టి ఆవిడ అంతే నిల్చుంది అక్కడ. సో కళ్యాణ్ ఆ టైంలో సంజన గారి మీద వాయిస్ రైజ్ చేసి మాట్లాడడం నాకైతే కరెక్ట్ అనిపించింది. ఒక సెలబ్రిటీ, అందులోనూ ఏజ్డ్ కాబట్టి ఎంత బ్రాడ్ మైండెడ్ ఉంటారో అని అనుకుంటాం కదా. కానీ సంజన గారిని చూసిన తర్వాత ఇంత చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి గొడవలు పడతారా అని అనిపిస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు మజా వచ్చేదే నామినేషన్లో. సో నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. సో ఈ నామినేషన్ కూడా టెనెంట్స్నే నామినేషన్ చేసుకోవాలన్నమాట. ఓనర్స్ నామినేట్ చేయడానికి లేదు. బట్ టాస్క్ ఏంటంటే టెనెంట్స్ వాళ్ళని వాళ్ళు నామినేట్ చేసిన తర్వాత కూడా ఓనర్స్ దానికి అగ్రీ అయితేనే వాళ్ళు అంటే ఓనర్స్ కూడా వాళ్ళని నామినేట్ చేస్తేనే వాళ్ళు నామినేట్ అయినట్టు. లేకపోతే ఓనర్స్కి ఇంకో ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఓనర్స్ వాళ్ళకి నచ్చకపోతే
వాళ్ళని కాకుండా వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని కూడా నామినేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఛాన్స్ వచ్చేసి రీతు అండ్ తనుజాకి వచ్చింది. సో ఇచ్చిన టాస్క్లో తనుజ గెలిచారు కాబట్టి తనుజ సంజన గారిని నామినేట్ చేశారు. రీజన్ కూడా తెలిసిందే కదా, ఆ చిన్న షాంపూస్ అవన్నిటిని రిమూవ్ చేయనందుకు రీజన్ కూడా వ్యాలిడ్ రీజనే అది. ఎందుకంటే తను వాష్రూమ్లో నుంచి ఆ కండిషనర్ షాంపూస్ రిమూవ్ చేయడానికి చాలా డ్రాగ్ చేసి అది పెద్ద ఒక ఇష్యూ చేసి పడేసింది. సంజన గారు లాస్ట్లో కాంప్రమైజ్ అయ్యి షాంపూ కండిషనర్ వాటిని తీసేశారు కదా, అదేదో స్టార్టింగ్లోనే కాంప్రమైజ్ అయిపోయి ఉంటే అంత పెద్ద ఇష్యూ అయ్యి ఉండేది కాదు, ఇంకా తను నామినేట్ కూడా అయ్యి ఉండేది కాదని నాకు అనిపిస్తుంది. సో కళ్యాణ్ కూడా వ్యాలిడ్ పాయింట్సే మాట్లాడాడు కాబట్టి సంజన గారు నామినేట్ అయ్యారు. నెక్స్ట్ రాము అండ్ సృష్టికి నామినేట్ చేసే ఛాన్స్ దక్కింది. అందులో రాము విన్ అయ్యాడు కాబట్టి సుమన్ గారిని నామినేట్ చేశారు. రీజన్స్ కూడా వ్యాలిడ్ అనే అనుకోవచ్చు, ఎందుకంటే సుమన్ గారు అంత యాక్టివ్గా అయితే కనిపించలేదు ఇప్పటి వరకు. నెక్స్ట్ ఆ డెసిషన్ ని హరీష్ గారికి పాస్ చేస్తే ఆయన కూడా సుమన్ గారిని నామినేట్ చేశారు సేమ్ రీజన్స్ మీద. సో ఇది కూడా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హరీష్ అండ్ కళ్యాణ్ గారిని మిగిలిన 4 మెంబర్స్ లో ఇద్దరిని నామినేట్ చేయమని చెప్తారు. సో 4 మెంబర్స్ ఎవరంటే ఇమాన్యుయల్, ఫ్లోరస్, సృష్టి అండ్ భరణి గారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఇమాన్యుయల్ అండ్ భరణి గారిని నామినేట్ చేశారు. రీజన్ అయితే ఏం లేదు, బట్ వాళ్ళిద్దరి పొటెన్షియల్ అండ్ ఓటింగ్ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి వాళ్ళని నామినేట్ చేశారనమాట. సో ఆ విధంగా నామినేషన్స్ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయినాయి. నామినేట్ అయిన ఈ 4 మెంబర్స్లో సంజన గారే ఎలిమినేట్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. సో మీరెవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.